నాకు శరత్ మీద ఉన్న నాకున్న కంప్లైంట్స్ నా మీద ఉన్న తనకున్న కంప్లైంట్స్ రాయాలి. అవును, మీరు లెఫ్ట్ హ్యాండ్తో రాసినా ఓకే. ఇంకో ప్యాడ్ కూడా ఇమ్మంటారా పోనీ? ఇటు ఆన్ డ్యూటీలో ఉండి రామారావు గారు సాల్వ్ చేయాలి ఇప్పుడు అది. సో డిస్క్లైమర్, ఇది జస్ట్ ఫర్ ఫన్ మాత్రమేనండి. దీంట్లోంచి కూడా మీరు ఏమన్నారు సార్ శరత్ గారు? ఐడియల్ హ్యాండ్, సో ప్లీజ్ ఏమీ చెయ్యొద్దు, జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. చూడు నేను రాశాను, చూపించకూడదా? ఆయనకు చూపించొద్దు. ఓహో, శరత్ గారు రాస్తూనే ఉన్నారు. నేను ఇలా పెన్ను వాడి చాలా కాలం అయింది, ఇలా రాయటం అనేది చాలా కాలం అయింది. నువ్వంటే రాయాలి, మేము టైపింగ్ అదే అంటున్నా. ఈ రాయటం అనేది ఎక్కడ లేదు బాగా. ఇప్పుడు అనిపిస్తుంది చాలా రోజులు 95లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా రోజుల తర్వాత రాస్తున్నాం కదా, ఇలా ఉంటుందా హ్యాండ్ రైటింగ్ అనిపిస్తుంది. చదవండి సార్, యా ప్లీజ్. వాట్ మీ కంప్లైంట్ ఏంటో? నేను చదవటం మేమేనా? ఓకే, శరత్ మీద నాకున్న కంప్లైంట్ ఒకటి ఏంటంటే, ఏదైనా సాంగ్ రికార్డ్ అయినా ఏదైనా సౌండ్ వచ్చినా పలానా వర్క్ జరుగుతున్నా సరే ఇదిగో వచ్చేస్తుంది రాదు. అది నువ్వు అంటున్నావు అది రాట్లా, ఇదిగో ఆన్ ది వే అంటాడు. నాకు తెలిసి అదొకటే కంప్లైంట్, నాకు ఇంకా వేరే ఇంకేముంది. నిజంగా ఒకటే రాసారా? బేసిక్గా నేను ఇదేదో సరే అంటే చూసారా, వెరీ ఫ్యూ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, ఇది ఏమన్నా న్యాయమా రామారావు గారు? వాట్ ఇస్ దిస్? అసలు క్లోజ్ పెట్టుకోమ్మా, దీనికి ఒక్కసారి క్లోజ్ రాసుకోమ్మా. ఏం రాశారు ఈయన? ఫస్ట్ ఏదో కొంచెం స్క్రిబుల్ చేశారు, పెన్ను పని చేస్తుందా లేదా. రామారావు ఆన్ డ్యూటీ, ఓకే. వెరీ ఫ్యూ కంప్లైంట్ ఆన్ శరత్ అంట, పాపం చాలా జెన్యూన్ గా. యా ఓకే, కానీ నాకు ఇది ఒకటే కంప్లైంట్, నాకు వేరే పెద్దకి ఇంకేం లేవు. ఓకే, సాంగ్ పంపిస్తానవా, ఆన్ ది వే పంపించేస్తాను, రాదు. అది ఏంట్రా మళ్ళీ చేసాం అనుకో, అంటేనండి మిక్స్ అవుతుందండి, ప్రాపర్ మిక్స్ పంపిస్తానంటాడు. ఇంకెప్పుడు వద్దామా మిక్స్? ఇగో జస్ట్ ఇంకొక 2 hours అంటాడు, అది 3-4 days అవుతుంది. ఇప్పుడే శాంసీ ఫోన్ చేశాడు, ఫోన్ చేసి బుద్ధు పంపించొద్దు అంటే మా తెలీదా, మేము చచ్చేయలేము ఆ సౌండ్ని ఉన్నది. అది ఒకటే నాకు దాంతో ఈలోపైన గుర్తొస్తే చెప్తా. అది దాంట్లో డినై చేసేది అనేది వాట్ ఎవర్ హీ సెడ్ ఈజ్ రైట్. చెప్పర్లేండి ఎలాగో, దానికి మీ ఎక్స్‌ప్లనేషన్ అంటే నాకు నా ప్రాబ్లమ్స్ ఉంటాయి వెనక. చెప్పొచ్చుగా, చెప్పడం ఎందుకు వాడినే ఉన్నావు చెప్పటం వాడి పేరని నేను ఇంకా అట్లా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆయన నలిగిపోయారు సార్. మీరేం రాశారు? ఓకే, బేసికలీ నిజం చెప్పనా, ఒకవేళ కంప్లైంట్ ఉందనుకోండి మీరు అడిగితే చెప్పేస్తావా ఏంటి? మేము అడిగితే చెప్పర్లేండి, మీరు చెప్పాలనుకుంటే. బట్ ఎనీవే కొన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, ఐ హావ్ 2 మేజర్లీ విచ్ నాట్ యాజ్ ఏ స్టార్ అండ్ పర్సనల్లీ నేను చూసినవి ఉన్నాయి. 2 హీ వర్క్స్ లైక్ ఎ మెషిన్. అవును, దట్ అన్నెసర్లీ గివ్స్ అస్ ఎ రన్, పరిగెత్తాల్సి వస్తుంది. మేము సంవత్సరానికి 2-3 సినిమాలు చూడాలంటే పాపం ఆయన పని చేయాలి. దట్ ఇస్ మై ఫీలింగ్. రెండోది, ఆయనకి టైం చెప్తే మనకి ఇక్కడ మామూలుగా ఫిక్స్ చేసాం కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడే ఈరోజే కరెక్ట్గా 2 గంటల కంటే 15 నిమిషాల ముందో 5 నిమిషాల ముందు ఆయన వచ్చేస్తాడు. అందుకని పరిగెత్తున్నాం, వచ్చేసారు కదా పరిగెత్తున్నాం. నేను మా సుధాకర్ తోటి వచ్చా, అందువల్ల ఇక నేను ముందు బయలుదేరాలి. ఇక నాకు అప్పటికే టైం 1:36 అయిపోయింది, ఆయన ముందు వచ్చేస్తాడు. అది యాక్చువల్గా అడ్రిలిన్ రష్ మనకు మైండ్లో పడిపోతుంటుంది. మార్నింగ్ 9 o'clock ఆయనతో మీటింగ్ అంటే 6 మెలకు రావటాలు. ఇది ఒక ఈ 2 మేజర్ ఇష్యూస్ ఆయనతో. అందుకని నాకు కొంచెం ఇంకా అయిపోయింది ఒక 4 రోజులు మనసులో అయిపోయింది ఇంకా 4 రోజులు. జనరల్గా అంటే 1 గంట లేట్గా వస్తారండి మన ఫ్రెండ్స్ ఎవరన్నా. ఇప్పుడు ఇదొక అది నాకు కుదరదండి, టైం రాకపోతే నాకు ఎక్కలేని ఇది వచ్చేస్తుంది. ఓకే, సో అది పాపం ఆయన కంప్లైంట్స్ రామారావు గారు. అది